శ్రీ వారాహిదేవి నవరాత్రులలో భాగంగా ఈరోజు మొదటి రోజు అయినటువంటి ఈరోజు శ్రీ వారాహిదేవి యొక్క అవతారం గురించి తెలుసుకుందాం. భూమాతను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తాడని అందరికీ తెలుసు. కానీ ఆ వరాహ శక్తి నుంచే మహా ఉగ్రరూపిణి అయిన శ్రీ వారాహిదేవి ఎలా అవతరించిందో తెలుసా? ఈరోజు ఆ దివ్యకథ తెలుసుకుందాం. సత్యయుగంలో హిరణ్యాక్షుడు తన అహంకారంతో భూమాతను సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు దేవతల ప్రార్థనతో శ్రీ మహావిష్ణువు మహావరాహ అవతారం ధరించి సముద్రంలోకి ప్రవేశించాడు. భీకర యుద్ధం తర్వాత హిరణ్యాక్షుడిని సంహరించి తన దంతాలపై భూమాతను ఎత్తి తిరిగి తన స్థానంలో ప్రతిష్ఠించాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అపారమైన వరాహ తేజస్సు ఒక దివ్యశక్తిగా వెలువడింది. ఆ దివ్యశక్తి నుంచే శ్రీ వారాహిదేవి అవతరించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. వారాహ ముఖం, అనేక చేతులు, శంఖం, చక్రం, ఖడ్గం, త్రిశూలం వంటి ఆయుధాలను ధరించి అధర్మాన్ని సంహరించడానికి ఆమె సిద్ధమయ్యింది. తర్వాత ఆమె సప్తమాతృకలలో ఒకరిగా, అలాగే శ్రీ లలితా పరమేశ్వరి సేనాధిపతిగా ప్రసిద్ధి చెందింది. భక్తులను రక్షించడం, శత్రువులను సంహరించడం, ధైర్యం, విజయం, ఐశ్వర్యం ప్రసాదించడం ఆమె యొక్క దివ్యస్వరూపం. వారాహి అమ్మవారిని భక్తితో స్మరించిన వారికి భయం తొలగి ధైర్యం పెరిగి జీవితంలో విజయాలు కలుగుతాయని విశ్వాసం. శ్రీ వారాహిదేవి యొక్క మూల మంత్రాన్ని ప్రతిరోజు జపిద్దాం. ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః. వీడియో నచ్చినట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన వారాహిదేవి యొక్క మహిమలు తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.